ఫ్రెండ్స్, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్లో పాల్గొని చేసినటువంటి ప్రసంగం, ఆ సందర్భంగా మీడియా వర్గాలకు ఇష్టాగోష్ఠితో మాట్లాడినటువంటి సందర్భం ఇది. ఇవాళ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేదిగా ఉంది. ముఖ్యంగా ఆయన రాజ్దీప్ సర్దేశాయ్, ప్రఖ్యాత సంపాదకుడు, ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూ అనేక రకాల ప్రశ్నలను సంధించి జగన్మోహన్ రెడ్డిని తికమక పెట్టాలనుకున్నప్పుడు చాలా ఓర్పుగా, నేర్పుగా, సహనంతో ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఏ విధంగా వ్యవహరిస్తాడో ఆ రకమైనటువంటి వ్యవహార శైలి మీలో కనపడుతోంది అని రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడటం, ఆయనకి ప్రశంసలు వర్షం కురిపించారు. చెప్పారు 2009 సందర్భంగా అప్పుడు ఎంపీగా పోటీ చేసేటప్పుడు నేను మిమ్మల్ని కలిశాను, మాట్లాడాను. ఆనాడున్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ కంటే ఇప్పుడు 100% మీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయాయి. ఒక బాధ్యత గల రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధి మీద మీరు దృష్టి కేంద్రీకరిస్తున్న తీరు ప్రశంసనీయమని రాజ్దీప్ పలుమార్లు కొనియాడారు. ఏం జరిగింది? ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ పేరుతో వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో, భారతదేశంలోని విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించినప్పుడు ఆ టీంలో దాదాపు ఒక 25 మంది ఉన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ స్కూళ్లను పరిశీలించారు. స్కూళ్లలో జరుగుతున్నటువంటి బోధనా వ్యవస్థ పైన, బోధనా తీరు పైన, మారిన స్కూళ్ళ అభివృద్ధి పైన రకరకాల ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచే సమాధానాలు రాబట్టారు. ఆ తర్వాత తిరుపతిలో జరిగినటువంటి ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో రాజ్దీప్ సర్దేశాయ్ చాలా ప్రశ్నలు సంధించారు. ఏంటి మీరు విద్య, వైద్యం పైన ఎందుకు ఫోకస్ చేశారు అన్నప్పుడు, భావితరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతగా నాపై ఉంది. నేను ఆ వైపుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఏం చేశారు, ఏం చేయలేదనేది నాకు అనవసరం. నాకు ఇచ్చిన 5 years టెన్యూర్లో నేను భావితరానికి అవసరమైనటువంటి పునాదులు వేసి ఒక చక్కటి విద్యా వ్యవస్థను నెలకొల్పడానికి నా వంతు కృషి చేయాలని నేను భావించాను. దానికోసం దాదాపు 14-15 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నాం. దాదాపు 40,000కు పైగా, 45-44 వేల స్కూల్స్ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిల్లో మొదటి ఫేజ్లో దాదాపు ఒక 10-12 వేల స్కూల్స్ని మోడర్నైజ్ చేసాం. అన్ని విధాల సౌకర్యాలతో విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని మెరుగైన బోధనా పద్ధతులు వనగూరేలా చేసాం. మరొక 15-16 వేల స్కూల్స్ని సెకండ్ ఫేజ్లో చేస్తున్నాం. థర్డ్ ఫేజ్లో మళ్ళీ కొంత జరుగుతుంది. ఇట్లా 3 ఫేజుల్లో దీన్ని టేకప్ చేస్తున్నాం. ఇప్పటికీ స్కూల్కి వెళ్ళాలి అనే పిల్లవాడు భావించేలా, స్కూల్లో చదువుకోవాలి అని పిల్లవాడు భావించేలా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు అన్నప్పుడు ఆ పాఠశాలను పరిశీలించినటువంటి అనేక మంది దాన్ని ప్రశంసించారు. ఎందుకంటే తమలో కూడా కొంతమంది ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివి వచ్చిన వాళ్ళు ఉన్నామని, కానీ ఈ రకమైనటువంటి వసతులు, సౌకర్యాలు, మిడ్ డే మీల్స్ లాంటివంటి, అంటే మిడ్ డే మీల్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు. ప్రతిరోజు మెనూ మారిపోతుంది. జగనన్న గోరుముద్ద పేరుతో ప్రతిరోజు మెనూ మారిపోతుంది, రోజు ఒకటే కాదు అన్నప్పుడు ఈజ్ ఇట్ ట్రూ అని అడిగాడు ఆయన రాజ్దీప్. ఎస్, ఇప్పటికే మన వాళ్ళు చాలా తెలుసుకొని ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే నిజమే,
ప్రతిరోజు మెనూ మారిపోతుంది. అట్లాగే వాళ్ళు స్కూల్కి ఎందుకు వస్తారు అంటే కొంతమంది బడుగు బలహీన వర్గాల పిల్లలు వాళ్ళు భుక్తి కోసం కూలి పనులు చేసుకోవడానికి వెళ్తారు. అలాంటి వారి కోసం అమ్మఒడి పథకం ప్రవేశపెట్టాం. వాళ్ళకి సరైనటువంటి ఫుడ్ స్కూల్లోనే పెడుతున్నాం, మంచి డ్రెస్ ఇస్తున్నాం, డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టాం. అట్లాగే చక్కటి పుస్తకాలు, బ్యాగ్స్, షూస్ అన్నీ ఇస్తున్నాం. పిల్లలకి చదువు పైన ఉత్సుకత రేకెత్తిస్తున్నాం. అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దే షుడ్ కంపీట్ విత్ అదర్ స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్ సో దట్ ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మేము అద్భుతంగా టీచ్ చేస్తున్నామని చెప్పినప్పుడు రాజ్దీప్ కొంత ఆశ్చర్యపోయిన మాట వాస్తవం. ఆ తర్వాత ఇలాంటి విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అంతిమంగా రాజకీయాల గురించి మాట్లాడతారని రాజ్దీప్ మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆయన చంద్రబాబుని అరెస్ట్ చేయటం మీద ప్రధానమైనటువంటి ప్రశ్న సంధించారు. ఎందుకు ఎన్నికలు 4-5 నెలలు ఉండగానే ఆయన్ని మీరు అరెస్ట్ చేయించారు అన్నప్పుడు ఇది ఫేక్ కేసు, అసలు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, కేసే లేదు అని చంద్రబాబు వాదిస్తున్నారు కదా అని ప్రశ్నించినప్పుడు సిఐడి కేసు పెట్టింది, తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ తరఫున సిఐడి చేయగలిగింది అంతవరకే. కేసు పూర్వాపరాలను పరిశీలించి ఉన్నటువంటి టేబుల్ మీద ఉన్నటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించి ఆయనకు రిమాండ్ ఇవ్వాలా వద్దా, జైలుకు పంపాలా వద్దా నిర్ణయం తీసుకునేది కోర్టు. కోర్టును మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కదా. సో ఇక్కడ చంద్రబాబుని జైలుకు పంపింది కోర్టు, రిమాండ్కి పంపింది కోర్టు, మేం కాదు. మమ్మల్ని మీరు ఎలా ప్రశ్నిస్తారని జగన్మోహన్ రెడ్డి అడిగారు. అంతేకాదు కాంగ్రెస్ రాజకీయాల గురించి కూడా రాజ్దీప్ ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి కాకుండా మిగతా వర్గాలు కూడా మీ పైన దండెత్తుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే మీ కుటుంబంలోనే ఒక స్ప్లిట్, ఒక చీలిక తీసుకొచ్చి మీ మీదనే ఎగదోసేటువంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అని ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా ఓపికగా, చాలా సహనంతో, సంయమనంతో ఒక మాట చెప్పారు. కాంగ్రెస్ రాజకీయాలన్నీ డర్టీ పాలిటిక్స్, చెత్త రాజకీయాలు. కాంగ్రెస్ దేశాన్ని విడగొడుతుంది, అవసరమైతే రాష్ట్రాలను విడగొడుతుంది, తన రాజకీయాల కోసం కుటుంబాలను కూడా విడగొడుతుంది. అదే చేసింది. కాంగ్రెస్ ఏం చేయలేదు. నా కుటుంబాన్ని ఇప్పుడు విడగొట్టడం కాదు, మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నా సొంత బాబాయినే నా పైన అభ్యర్థిగా నిల్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చి అభ్యర్థిగా నిల్చోబెట్టి మాకు వ్యతిరేకంగా పనిచేయించింది. ఇవాళ మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ రాజకీయాలకు, తమ హోదాలకు విలువ ఇవ్వట్లేదన్న ఉద్దేశంతో తమను ఎగర్తించి కూడా నేను ఉన్నత స్థానికి ఎదిగానన్న కక్షతో, దుర్బుద్ధితో నా సోదరుని కూడా ఇవాళ నా కుటుంబం నుంచి వేరు చేసి ఏదో పదవులు అడ్డగట్టి నాకు వ్యతిరేకంగా పోటీ చేస్తుండవచ్చు, లేదా ప్రచారం చేయిస్తుండవచ్చు. కానీ నేను ప్రజల్ని నమ్ముకున్నాను. ప్రజల్ని నేను ఒకటే అడుగుతున్నాను, నేనేదైనా నా టెన్యూర్లో, నా పదవీ కాలంలో ప్రజలకు మంచి చేశారని భావిస్తే, మీ కుటుంబాలకు మీకు ఏదైనా మేలు జరిగిందని భావిస్తే నన్ను మరోసారి ఆశీర్వదించండి, నాకు మరోసారి ఓటు ఇవ్వండి అని నేను అడుగుతున్నాను. దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా ఈ టెన్యూర్లో డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఈ స్కీమ్లో ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరికి లంచం ఇవ్వకుండా, అవినీతి లేకుండా ఈ 2.5 లక్షల కోట్లని లబ్ధిదారులకు చేకూర్చినటువంటి ఘనత ఈ దేశంలో ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకే దక్కింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందని ఆయన చెప్పారు. నిజమే. ఇలాంటివన్నీ చూసిన తర్వాత, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు ఒక నిర్ణయాత్మక శక్తిగా మారి ఎవరిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలో
వాళ్ళే తీర్పు చెప్పబోతున్నారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా అటు జనసేన కానీ లేదా టీడీపీ కానీ జతగట్టి, లేదా రేపొద్దున బీజేపీ కూడా జతగట్టి, ఒకవేళ వీళ్ళందరూ కలిసికట్టుగా వచ్చిన ఒక పరిపాలనా కాలంలో జరిగినటువంటి అనుభవాలు, వారికి వనగూడినటువంటి లబ్ధి, చేకూరినటువంటి మేలు, వాళ్ళ జీవన శైలి మారిపోవడానికి కారణాలు, ఇవన్నీ బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా ఓటర్లు తమ వైపు మొగ్గుతారన్న ఆశాభావాన్ని వైసీపీ నాయకులు కానీ అధినేత కానీ వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గతంలోనూ ఏమీ చేయనటువంటి, ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ఈ 4 ఏళ్ల కాలంలో కూడా ప్రజల పక్షాన్ని నిలబడటానికి కనీసం ముందుకు రానటువంటి టీడీపీ కానీ జనసేన కానీ మిగతా పక్షాలు కానీ మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ప్రజల్ని ఓటడుగుతాయి? అడిగినా ప్రజలు ఏ రకంగా వాళ్ళకి ఓటేసే అవకాశం ఉంది? వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు, ప్రజలు ఓటర్లందరూ బేరీజ్ వేసుకుంటారు. ఖచ్చితంగా మనకి ఏం బెనిఫిట్ జరిగింది? జీవన స్థాయి మెరుగుపడింది, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు కూలికెళ్ళే ఒక మహిళ ఇవాళ చిన్న కిరాణా దుకాణమో, ఒక పాడి కేంద్రం కొనుక్కోవటమో, లేకపోతే మరొకటో చేసుకొని ఒక కూరగాయల షాప్ పెట్టుకోవటమో, తన జీవన స్థాయి మారిపోయింది. అట్లా రకరకాల అనుభవాల్ని ప్రోధి చేసి చూసినప్పుడు వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి మెజారిటీ వస్తుందని నమ్ముతున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇవాళ జాతీయ మీడియాకి సంబంధించిన ప్రతినిధుల ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో రాజ్దీప్ సర్దేశాయ్ సమన్వయకర్తగా సంధించిన ప్రశ్నలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి చాలా సహనంతో, ఓర్పుతో, సంయమనంతో మాట్లాడిన తీరు ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ని ప్రదర్శించింది, కనపడేలా చేసింది. దాన్నే రాజ్దీప్ పలుమార్లు ప్రశంసిస్తూ చెప్పుకొచ్చారు. నేను 2009లో చూశాను, మళ్ళీ 2024లో చూస్తున్నాను. ఈ 15 ఏళ్ల కాలంలో మీలో ఈ రకమైన మెచ్యూరిటీ లెవెల్స్, ఒక రాష్ట్ర అధినేతగా ఏ విధంగా ఉండాలి, పరిపాలన పైన ఏ రకమైన దృష్టి కేంద్రీకరించాలి, రాజకీయాలు వేరే, రాజకీయాలని పక్కన పెట్టి తనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏ రకమైన కృషి చేయాలో మీరు ఆ రకంగా ముందుకెళ్తున్నట్టుగా కనపడుతోంది. దీన్ని ఖచ్చితంగా నేను అభినందిస్తున్నానని చెప్పాను. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తనకు ఎదురైన ప్రశ్నలకి, ఉదాహరణకి షర్మిలని తన పేరు ప్రయోగించారన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కుట్ర, కాంగ్రెస్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి, కాంగ్రెస్ చెత్త రాజకీయాలు, డర్టీ పాలిటిక్స్ ఉంటాయి. దేశాన్ని విడదీశారు, రాష్ట్రాన్ని విడదీస్తారు, అవసరమైతే కుటుంబాలను విడదీస్తారు, కుటుంబాల్లోనే చిచ్చులు పెడతారు, ఏదైనా చేస్తారు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ లబ్ధి కోసం. అంటే నా తండ్రి సీఎం అయినాడు, లేకపోతే ఇంకోటి అంటే ఎన్ని రకాల కుట్రలను, ఎన్ని రకాల రాజకీయాలను ఎదుర్కొని ఎంత ఓపికగా, సహనంగా ముందుకు రాబట్టి, నెగ్గుకు రాబట్టి ఆ పదవికి వచ్చారు. కానీ అందరూ అలా సహించాలి, అందరూ అలాగే అడిగి మణిగి పడి ఉండాలి, కాంగ్రెస్ రాజకీయాలకు విసిగి వేసారిపోతున్నా సరే అదే పార్టీలో కొనసాగాలి అంటే ఇలాంటి కుట్రలకు బలైపోయేటువంటి పరిస్థితి ఉందన్న విషయం ఆయన చెప్పిన మాటల్లో వ్యక్తమైంది. సో ఏది ఏమైనప్పటికీ ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా సీఎం మారడాన్ని మాత్రం రాజ్దీప్ లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ మరి అభినందించడం, ఆశీర్వదించడం మాత్రం చెప్పుకోదగ్గ విషయం.